హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈరోజు మనం కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాము. సో ఇది ఎగ్జాక్ట్ ఎక్కడ అంటే లొకేషన్ మనకి డిఫెన్స్ కాలనీ రోడ్ నెంబర్ 5 అండి. బ్యాక్ సైడ్ ఆఫ్ పుడమి స్కూల్, హయత్ నగర్. సో ఇప్పుడు మనం ఇక్కడ అపార్ట్మెంట్ లో మనకి ఫ్లాట్ ఫర్ సేల్ ఉందండి. టోటల్ గా 5 ఫ్లోర్స్ అనే అపార్ట్మెంట్ ఉంది మనకి ఇది. సో ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్స్ మొత్తం పాష్ గా ఉందండి. మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ సైడ్ మొత్తము. సో మనం ఇక్కడ లొకేషన్ చూడండి, చుట్టుపక్కల చాలా బాగుందండి. ఏరియా మాత్రం చాలా సైలెంట్ గా ఉంది, పీస్ఫుల్ గా ఉంది. సో మనం మన అపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఫ్లాట్ చూసుకుందాం పదండి. సో ఫస్ట్ ఇది మెయిన్ గేట్ అండి. ఇక్కడ మనకి సో లోపలికి వచ్చేసాము. ఇక్కడ మనకు కింద పార్కింగ్ ఏరియా, ప్రతి ఫ్లాట్ కి ఒక పార్కింగ్ అనేది అవైలబుల్ గా ఇచ్చారు. చాలా పీస్ గా ఉంది. ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్ లో మొత్తం 7 ఫ్లాట్స్ అనేది సేల్ అయ్యాయి. ఓన్లీ 3 ఫ్లాట్స్ అనేది ఉంది. సో తొందరగా వచ్చి మీ ఈ ఫ్లాట్ ని మీ సొంతం చేసుకోండి. సో ఇక్కడ మనకి చెట్లు అని పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు, గార్డెనింగ్ ఇచ్చారు. ఇక్కడ వర్క్ అనేది కొంచెం ఇక్కడ మొత్తం ఏమైనా పెట్టుకొని కూడా ఉంది. సో ఇక్కడ చూడండి, చెట్లని పెట్టేశారు. మంచిగా ఉంది కదండి, మొత్తం చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా చాలా సూపర్ వస్తుందండి ఇక్కడ. సో మనం సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్దాం. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సో మనం లిఫ్ట్ త్రూ పైకి వచ్చేసాం కదా. సో ఇక్కడ చూడండి, ఇదంతా మొత్తం మనకే వచ్చేస్తుందండి ఏరియా మొత్తము, ఇక్కడ సైడ్ అంతా. సో ఇక్కడ మనం ఏమైనా పెట్టుకోవడానికి కూడా వస్తుంది. ఇంకా పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉంది, కింద దిగడానికి స్టెప్స్ ఉంది. సో మనం మన ఫ్లాట్ లోకి వచ్చేస్తున్నాం. ఫ్లాట్ లోకి రాగానే మనకి స్టార్టింగ్ లో గెస్ట్ రూమ్ అనేది ఇచ్చారు. సో గెస్ట్ రూమ్ ఎంత బాగుంది చూడండి, విశాలంగా ఉంది. సో మనకి 2 వే ఇచ్చారు గెస్ట్ రూమ్ కి. ఇటు సైడ్ నుంచి రావచ్చు, 2 వేస్ అనేటివి ఉన్నాయి. లోపల నుంచి రావచ్చు, లేదు అంటే బయట నుంచి కూడా రావచ్చు. సో ఇక్కడ మనకి విండో కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఏమైనా పెట్టుకోవడానికి సెల్ఫ్స్ కూడా ఉంది. ఇక్కడ విండో కూడా చాలా వెంటిలేషన్ అనేది చాలా బాగా ఉంది. నెక్స్ట్ మనం హాల్లోకి వస్తున్నాము. హాల్ అయితే చాలా పెద్దగా స్పేషియస్ గా ఉంది. హాల్లో కూడా మనకి విండోస్ ఇచ్చారు అండ్ మస్కిటోది కూడా ఇచ్చారు. చాలా వెంటిలేషన్ ఉందండి. మనకి హాల్లో ఓపెన్ కిచెన్ ఇచ్చారు అలాంగ్ విత్ పూజా రూమ్. సో స్టార్టింగ్ ఇక్కడ మనకి డైరెక్ట్ గా చూస్తే ఇక్కడ పూజా రూమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ లో సజ్జలు గానీ సెల్ఫ్స్ గానీ కింద పెట్టుకోవడానికి అంత కన్స్ట్రక్షన్ అనేది ఇచ్చేసారు, రెడీగా ఉంది. కిచెన్ నుంచి మనం నెక్స్ట్ రైట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్ ఏరియా లాగా వాషింగ్ మిషన్ ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో బయట నుంచి మనకు బాల్కనీ నుంచి ఇక్కడ బాల్కనీ లాగా కూడా ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం సరౌండింగ్ ఏరియా మొత్తం ఇక్కడ అందరూ చాలా అప్రాక్సిమేట్లీ అపార్ట్మెంట్స్ అనేది ఉందండి. చాలా పాష్ ఏరియా లాగానే అనిపిస్తుంది మీకు కూడా చూడండి. నెక్స్ట్ స్ట్రైట్ గా వచ్చాక మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఆఫ్టర్ దాట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు, అటాచ్ వాష్రూమ్. ఇక్కడ కూడా మనకి 2 విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ కోసం. మళ్ళీ సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు. గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ రెడీగా ఇచ్చారండి. ఇక్కడ పైన సజ్జ కూడా ఇచ్చారు, ఏమైనా వేస్టేజ్ ఏమైనా పెట్టుకోవాల్సింది పెట్టుకోవచ్చు. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గానే ఉంది. సో ఇక్కడ వీళ్ళకి ఒక విండో వచ్చింది. ఇక్కడ వాళ్ళు బట్టలు పెట్టుకోవడానికి సెల్ఫ్స్ వచ్చాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ మనకి వాష్రూమ్ అండ్ బాల్కనీ అనేది ఇచ్చారండి. ఇక్కడ చూడండి, వాష్రూమ్ అండ్ ఇది స్మాల్ కైండ్ ఆఫ్ బాల్కనీ. సో మనకి టోటల్ గా ఓవరాల్ గా ఈ ఫ్లాట్ లో 2 బాల్కనీస్ లాగా వస్తుంది. ఒకటి వాష్ ఏరియా దగ్గర వచ్చింది, ఒకటి బిల్డింగ్ కి ఫ్రంట్ గా ఒక బాల్కనీ అనేది ఇచ్చారు. సో ఈ వీడియో డీటెయిల్స్ మీకు చెప్పే ముందు మీరు నా ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ నేను దీని లొకేషన్ చెప్పాను కదా, డిఫెన్స్ కాలనీ రోడ్ నెంబర్ 5, హయత్ నగర్, బ్యాక్ సైడ్ పుడమి స్కూల్. రోడ్ ఫీట్ వచ్చి మనకి 30 ఫీట్ వస్తుందండి. ఇది మొత్తం స్క్వేర్ యార్డ్స్ వచ్చి మొత్తం బిల్డింగ్ ది 540 స్క్వేర్ యార్డ్స్. టోటల్ 5 ఫ్లోర్స్. ఈచ్ ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయండి. ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చి మనకి వెస్ట్ ఫేస్ వస్తుంది. ఫ్లాట్ ఫేస్ వచ్చి మనకి ఈ నార్త్ అండ్ ఈస్ట్ ఫేసెస్ అనేటివి వస్తున్నాయి.
లోన్స్ వచ్చి ఆల్ బ్యాంక్స్ అవైలబుల్ ఉన్నాయండి. బోర్ అండ్ టాప్ వాటర్ అవైలబుల్ లో ఉంది. మొత్తం 3 BHK. ప్రాపర్టీ హైలైట్స్ వచ్చి మనకి 500 మీటర్స్ తర్వాతనే మనకి విజయవాడ హైవే అనేది వస్తుంది. ఇది ఒకటి 1495 SFT వస్తుందండి. ఇక్కడ మనకి నియర్ బై మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, షాపింగ్ మాల్స్ అన్ని కూడా నియర్ బై ఉన్నాయి. ఇక్కడ చూడండి పుడామి స్కూల్ ది చూపిస్తున్నాను. ఇక్కడ మనకి మన బిల్డింగ్ నుంచి ఎదురుగానే మనకి పుడామి స్కూల్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ 1495 SFT అనేది ఉంది అండి. ఇక్కడ ప్రైస్ వచ్చి 5000 పర్ SFT అంటున్నారు. నెగోషియబుల్ కూడా ఉంది. విత్ కార్ పార్కింగ్, ఆల్ ఎమిటీస్ ఇంక్లూడింగ్ GST కూడా. ఫ్లాట్ వాల్యూ వచ్చి 74 lakhs అంటున్నారు, నెగోషియబుల్. సో నేను మీ స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది పెడతాము. ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్స్ అనేటివి ఉండదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద పెడతాము. సో మీరు డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.